ఎవరైనా మరణించిన తర్వాత వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని, సద్గతి చేకూరాలని ఆకాంక్షిస్తాం. శాంతి, సద్గతి ఈ రెండు ఒకటేనంటారా? ఇప్పుడు ఎవరైనా మనకు తెలిసినటువంటి వారు మరణిస్తే బాధపడతాం, మానవులం మనందరం. వారి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాను అని అందరం అంటాం. రేపు మనం పోయినప్పుడు కూడా వాళ్ళు కూడా ఆత్మశాంతి కోసం అని అంటారు. ఆత్మ అంటే దేవుడు అంటున్నావు కదా, జీవాత్మ అంటున్నావు కదా. పోని భగవద్గీత సనాతన ధర్మానికి పాఠ్యగ్రంథం అని నువ్వు చెప్తున్నావు కదా. భగవద్గీతలో ఏమనుంది? ఆత్మ అనేది నవధ్యో, ఆత్మ అనేది ఎప్పుడూ చంపబడదు, ఆత్మ అనే దానికి చావు లేదు, అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది, ఈ జన్మ నుంచి ఇంకో జన్మకి ప్రయాణం చేస్తూనే ఉంటుంది. మరి నువ్వేమంటున్నావు? చనిపోయినటువంటి వాడిని ఆత్మతో పోల్చి నువ్వు జీవాత్మకి శాంతి లభించాలి అని అంటున్నావు. ఇది ఎట్లా? ఆత్మశాంతి అని నువ్వు అనొద్దు. సద్గతి ప్రాప్తిరస్తు, అమృతత్వం అంటే మళ్ళీ జన్మ ఎత్తకుండా, గతి అంటే మోక్షం. వాడికి మోక్షం రావాలి అని కోరుకో, తప్పు లేదు. కాబట్టి సద్గతి కలగాలి అని కోరుకో. సద్గతి కలగాలని కోరుకుంటున్నాను అని చెప్పు, కానీ ఆత్మశాంతి అనే పదం వాడద్దు. ఆత్మకి శాంతి ఏమిటి అని కొంతమంది సద్గతి కలగాలి అన్నారు. కానీ ఆత్మశాంతి అనేటువంటిది కూడా చాలా అర్థంతో ఏర్పడింది. ఎలా దీని సమన్వయం చేశారంటే, సద్గతి కలగాలని కోరుకోవడంలో తప్పు లేదు నాయన, అది మంచిదే. ఆత్మశాంతి కూడా మంచిదే. ఎలా మంచిది అంటావేమో, ఆత్మ అనే పదానికి 13 అర్థాలు ఉన్నాయి. 13 అర్థాల్లో ఒక అర్థం ఏంటంటే మనస్సు అని అర్థం. ఆత్మ అనే పదానికి మనస్సు. చనిపోయినటువంటి వాడికి మనశ్శాంతి నాకు కలగాలి అని కోరుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించు. చనిపోయిన వాడికి మనశ్శాంతి ఏంటండి అని అంటే, మనస్సు అనేటువంటిది ఈ జీవి చనిపోయిన తర్వాత ఇంకొక దాంట్లోకి మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆత్మ అని పిలువబడేటువంటి మనస్సు. ఎందుకంటే ఈ మనస్సులోనే వాసనలు బంధించబడి ఉంటాయట, మన సనాతన ధర్మం చెప్తోంది. అంటే పూర్వజన్మ వాసనలు. పూర్వజన్మకి వాసనలు అంటే ఇక్కడ మనం పీల్చుకునే గాలి కాదమ్మా, విషయాలు. పూర్వజన్మకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనస్సులో ఉంటాయి. ఇప్పుడు చనిపోయేటువంటి వాడికి కొన్ని కోరికలు తీరవు. వాడి మనస్సు ఇష్టపడతాడు, మంచి కారు కావాలి, నాకు మంచి ఇల్లు కావాలి, మంచి నోట్ల కట్టలు కావాలి, ఇట్లా అనుకుంటూనే ఉంటాడు. అలాగే పాప చనిపోతాడు. అంటే వాడి మనస్సులో వాడికి తీరని కోరికలు ఉన్నాయి. ఈ తీరని కోరికలతో అల్లల్లాడిపోతాడు చనిపోయిన తర్వాత. ఇంకొక జన్మ ఎత్తబోయే ముందు అల్లల్లాడిపోతూ ఉంటాడు ఈ మనస్సు. ఎందుకంటే కోరికలు తీరకుండా చనిపోయాడు కదా బాబు. కోరికలు తీరకుండా చనిపోయాడు రా, వాడి మనస్సుకి శాంతి లేదురా. ఓ మహానుభావ, ఓ దైవమా, నీకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ జీవాత్మ ఏదైతే ఉన్నదో వాడి శాంతి లేకుండా చనిపోయాడు, ఆ మనస్సుకి శాంతి కలిగించు. దైవమా, నువ్వు ఏదనుకుంటే చేయగలవు, కాబట్టి వాడు ఏదైతే తృప్తి లేకుండా పోయాడు, తృప్తిని వాడికి కలిగించు. అందుకని నేను 2 నిమిషాలు మౌనం. అక్కడ మళ్ళీ పైకి తృప్తిని కలిగించని చెప్పొద్దంది ఆత్మశాంతి అనే పదం, మౌనం పాటించమంది. ఎందుకంటే మామూలుగా పైకి చెప్పేటువంటి ధ్యానం కంటే కూడా మౌనంగా చేసేటువంటి ధ్యానం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల చనిపోయినటువంటి మన ఆత్మీయుల్ని తలుచుకొని అందరం కూడా, ఎందుకంటే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం ఎంతటి విశిష్ట ఫలితాన్ని ఇస్తుందో, ఆ రకంగా అందరం కలిసి వాడికి సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా నిలబడి ఓ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అందరం ఇలా భావించామనుకో, దేవుడు కూడా ఓహో వీడి గురించి ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు, కాబట్టి ఆ జీవికి సంబంధించి ఏదైతే అల్లల్లాడుతూ వాడు చనిపోయాడో ఆ శాంతి కలిగ చేస్తుందట. అందువల్ల వాడి కోరికలు తీరేటట్లుగా ఆ మహానుభావుడు తృప్తి కలిగ చేస్తాడు, వాడికి మంచి జన్మ ఏర్పాటు చేస్తాడట దేవుడు. అందుకని వాడి ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయండి అని చెప్పి మరి 2 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేయండి. అందుకే మౌనంగా నిలబడమని కాదు, మనసులో వాడిని తలుచుకుంటూ ఉండాలట ప్రతి వాళ్ళం కూడా. ఆ 2 నిమిషాలు ఇంక వేరే ఏది కూడా మనం మనసులో పెట్టుకోకుండా ఉంటే వాడికి సద్గతి మనకి లభిస్తుంది. ఇది అందువల్ల ఆత్మశాంతి అనేది నిజమే, సద్గతి అనేది నిజమే. ఈ 2 పదాలని కూడా వాడవచ్చు.